వెల్కమ్ బ్యాక్. ఈ పరీక్షల నిర్వహణకు సంస్కరణలకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న ప్రధాని ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. నిర్వహణ అనేది కట్టుదిట్టంగా ఉండాలి అనేటువంటిది ఒకటి అయితే, ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహణ జరిగి తీరాలి, పరీక్షల నిర్వహణ పగడ్బందీగా జరిగి తీరాలి, ఎటువంటి అవకతవకలకు తావు ఉండకూడదు అన్నటువంటి దాంతో ఈ టాస్క్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న దానిపై ఉండబోతుంది. అయితే ఇవాళ పార్లమెంట్ వేదికగా ఈ బిల్లు కూడా వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకు శనివారం రోజే ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో దాంతోపాటు ఇవాళ పార్లమెంటు విపక్షాల పట్టుతో అట్టుడిగేటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. లాస్ట్ వీక్ జరిగినటువంటి లాఠీ చార్జ్ ఆందోళనలు వీటిపైన విపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ దానికి సంబంధించి నోటీసు కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు రాజకీయాల్లో యువత రావడం ఆవశ్యకత ఎంత ఉందో మొన్న ఉద్యమం చూస్తే అర్థమవుతోంది కదా అంటూ అటు సీఎం నిన్న మాట్లాడుతూ యువత అంటే రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఏజ్ను తగ్గించాలి, 21 ఏళ్ళకు కుదించాలి అని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం ఇవాళ చర్చించుకుందాం, డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గారు, నమస్తే అండి. అమర్నాథ్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, నమస్తే అండి. రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నమస్తే అండి. జితేందర్ గారు వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా ముందుగా ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రస్తావించుకున్నట్టయితే ఒపీనియన్స్ తీసుకుందాం. ముందుగా రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, పరీక్షల సంస్కరణలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ అనేది నిన్న ప్రధాని మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రధాని గారు హాయ్ ఫ్రెండ్స్ అంటూ డైరెక్ట్ చెప్పేస్తున్నారు, ఇక మీడియా మీట్స్ ఇవేం అవసరం లేదనేది ఒక మార్పు అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఫాలోవర్స్కి వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అంటూ. చెప్పండి, నిన్న ఆల్రెడీ అనౌన్స్ చేసినారు, ఏమంటారు మీ? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు, అమర్నాథ్ గారికి, జితేందర్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. ఓకే, ఒక ఈరోజు పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని మనం సమర్థిస్తూనే అదే క్రమంలో ఈ మధ్య కాలంలో 3 సార్లు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనేది మీరు నేను కాదు, మాజీ బీజేపీ అధ్యక్షుడు తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నమలై గారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మెన్షన్ చేయడం జరిగింది మీడియా సమావేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రుల్లో అమర్నాథ్ గారు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి వచ్చారు, ఐఐటి స్టూడెంట్ ఆయన కూడా. మేమందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి వచ్చాం కాబట్టి మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఆయన చెప్పడం ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఎంత అంటే ఇక్కడ నీట్ గురించి మనం కంపల్సరీ మాట్లాడుకోవాల్సింది. నీట్ పీజీ ఎగ్జామ్ కు గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుండి 0 వ్యాలిడిటీ మీద సీట్లు ఇవ్వడం జరుగుతుంది. సీట్లు మిగిలిపోతున్నాయని చెప్పేసి 0 మార్క్స్ అంటే నో మార్క్స్ అంటే అసలు దానికి ఎలిజిబుల్ మార్క్స్ లేవు. అట్లా 3 years నుంచి కూడా ఎలిజిబిలిటీ ఇస్తుంది. అయితే ఈ నీట్ లో పెద్ద భయంకరమైనటువంటి కుట్ర దాగి ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జనరల్ గా ఆల్రెడీ తమిళనాడు డిమాండ్ చేయడం జరిగింది, మా రాష్ట్రానికి మేమే పెట్టుకుంటాం, ఏదైతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి గతంలో ఎంసెట్ లాగా ఉన్నట్టు. కానీ దేశం మొత్తంలో మనం ఒక ఇంటిగ్రిటీ ఉండాలి కాబట్టి ఎంబీబీఎస్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఉంటాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే కదా దేశం మొత్తంలో ఒక టెస్ట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాం, ఎందుకంటే దాన్ని ఎక్కడ కూడా మనం నీట్ ను డిస్కరేజ్ చేయట్లేదు. కానీ అంటే సజెస్ట్ చేస్తున్నారు కదా, ఒక దగ్గర తక్కువ ఎక్కువ ఉన్నా కూడా లోకల్ నాన్ లోకల్ కేటగిరీలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్ని ఉంచుకొని మిగతావన్నిటిని కూడా ఆ కౌన్సిలింగ్ ఆ లెక్కలను బట్టి మళ్ళీ ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. మార్క్స్ ప్రాతిపదికన మార్క్స్ను కూడా చూడాలి అన్నటువంటిది అన్ని అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకున్నా లోకల్ నాన్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్ తో కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, అట్లా వేరే వాళ్ళకి తీసుకోకుండా ఉండదు కదా. ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు అంటే మనం ఇక్కడ పేపర్ లీక్ అయింది కాబట్టి మనం నీట్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఎండి ఎగ్జామ్ అదైతే అంటే దాంట్లో మాస్టర్స్ ఉంటది కదా, స్పెషలైజేషన్ ఆఫ్ కోర్సెస్ లో దానికి అసలు 0 మార్క్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేసారు. కాబట్టి ఇలాంటి అంశాలు జరిగినప్పుడు తప్పకుండా మనం దాని గురించి చర్చించుకోవాలి. ఎక్కడికక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడు కానీ
ఇప్పుడు బీజేపీని బ్లేమ్ చేయడమో లేకపోతే కాంగ్రెస్ ని బ్లేమ్ చేయడమో బీఆర్ఎస్ ఈ బ్లేమ్ గేమ్ అనేది రెగ్యులర్ నడుస్తుంటది. కానీ ఒకటే ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఇప్పుడు నాకు తెలిసి మా ఇంట్లో నుంచి అంటే మా మేనకోడలు ఒక ఆమె నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయింది, అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ డాటర్ కూడా ప్రిపేర్ అయింది. అట్లా నాకు తెలిసినటువంటి ఒక 3-4 నా క్లోజ్ సర్కిల్లో ఎగ్జామ్ కు ప్రిపేర్ అయితే ఫస్ట్ అంటే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. కానీ మెడికల్ కాలేజ్ సీటు వేరే దూరం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యి ఈసారి ఎగ్జామ్ రాశారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు వాళ్ళు వెల్ ప్రిపేర్డ్, వెల్ రిటర్న్. సెకండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి వాళ్ళు వదిలిపెట్టారు. ఎందుకంటే మేము ఎట్లా రాసినా కానీ పేపర్ ఏదో అమ్మడిపోతుంది, ఎవరికో వెళ్ళిపోతుంది, దాని గురించి మేము ఏంది అని చెప్పేసి అంటే ఒక సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత రాసిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అన్నప్పుడు ఒక నిరాసక్తత వస్తుంది. దాని మీద వ్యతిరేక అంటే మళ్ళీ చదవన్నా, ఇప్పుడు మళ్ళీ కూర్చొని మళ్ళీ చదవన్నా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ తోటి చాలా మంది అంటే డిస్క్వాలిఫై కావడం, లేకపోతే తర్వాత ఇంకేదో స్ట్రిక్ట్. ఇప్పుడు ఈ ఆందోళన, ఈ అంశం తర్వాత నీట్ నిర్వహణ కావచ్చు, పరీక్షల నిర్వహణకు సంబంధించి కాస్త పగడ్బందీగా అంటే జరిగాయి పోయాయి అన్నటువంటి లెక్కలు కాకుండా ఇప్పుడు ఈ ఆందోళన చూసిన తర్వాత డెఫినెట్గా కూడా ఆ మార్పు, నిర్వహణలో మార్పు, ఖచ్చితత్వం, పగడ్బందీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయా ఉండయా? మేడం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం కానీ అది ఎవరున్న ప్రభుత్వ అధికారుల ఉన్న వాళ్ళు పకడ్బందీగా పరీక్షలు జరపాలనే భావిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి లీకేజ్ ఏదైతే ఉన్నదో కంట్రోల్ చేయాల్సిన అధికారులు, ఇప్పుడు పేపర్ ఎవరైతే తయారు చేశారో పేపర్ వాళ్ళే లీక్ చేశారు, వెంటనే వాళ్ళ మీద చర్యలు చేపట్టి వాళ్ళను అంటే వెంటనే దాని మీద మనం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే కంపల్సరీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ నెగ్లిజెన్సీ, ఎందుకంటే మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఇకపై ఆ నెగ్లిజెన్సీ అనేది అంత ఆ స్థాయిలో ఉంటుందా, ఉండకపోవచ్చేమో? మేడం నేను ఏమంటున్నా అంటే మన చట్టాలు ఎంత పకడ్బందీగా చేసినా ఈ దేశం మీద దాడి చేసినటువంటి కసబ్ లాంటి ఉగ్రవాదిని కూడా చాలా సంవత్సరాలు జైల్లో పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే క్లారిటీ అంటారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి తప్పిదానికి ఈ రోజు ఇమీడియట్ గా ఇంపాక్ట్ అయినటువంటి 22 lakhs 25 lakhs స్టూడెంట్స్, నాట్ స్టూడెంట్స్, దట్ ఈస్ ఎ ఫ్యామిలీస్. వాటన్నిటికీ మనం ఎప్పుడో ఈ చట్టాలు చేసినాం, న్యాయం జరుగుతుంది, ఒక నమ్మకం తప్పదిగా. ఇప్పుడు పార్లమెంట్ ముందుకు రాబోతున్న బిల్లు ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి 10 ఏళ్ల జైలు, ఇండివిజువల్ గా అయితే 50 లక్షలు ఎంతో జరిమానా పడే అవకాశం ఉంది. గ్రూప్ ఆఫ్ ఇదిగా వెళ్తే గనక 10 కోట్ల వరకు జరిమానా అన్నటువంటిది కొంచెం ఆ స్ట్రిక్ట్ యాక్షన్ తోనే ముందుకెళ్తాం. ఇవాళ బిల్లు రాబోతుంది కదా, అది బిల్లును మనం మద్దతు ఇద్దాం. అదే క్రమంలో డిమాండేషన్ జరగంగానే 370 ఆర్టికల్ రద్దు కాగానే మొత్తం దేశంలో ఉగ్రవాదం పోతుందని చెప్పేసి ఏదైతే చెప్పారో పైల్గావ్ సంఘటన జరిగింది. నేనేమంటున్నాను ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు. గతంలో చేసినటువంటి చర్యలు అవి సరైన తప్పుదేలా కానీ మాట్లాడలేదు. నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నేను ఇంజనీరింగ్ చేసినటువంటి ఒక విద్యార్థిగా, లేకపోతే ఇక్కడ అమ్మర్ గారు కూడా ఇంజనీరింగ్ ఎంటెక్ చేసినటువంటి విద్యార్థిగా నేను ఏమంటున్నా అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మనుషుల మీద ఎంత ప్రభావం చూపుతో చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నప్పుడు రాజకీయంగా మాట్లాడుకోవడం ఏమున్నది మేడం, వాళ్ళు దొంగతనం చేశారు, వీళ్ళు దొంగతనం చేశారు అనే ఆరోపణలు చేయొచ్చు. ఆరోపణలతో కాదు నేను అనేది, ఆలోచన విధానం మారాలి. అదేంటంటే వెంటనే మీకు ఒకటే మాట చెప్తాను మేడం, అంటే ఈ దేశంలో దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే స్పందించాల్సిన ప్రతిపక్షం నీట్ ఎగ్జామ్ మీద స్పందించకపోవడం, ఆయన నా పార్టీ వాడు కాకపోతే ఆయనకు నేను మద్దతు తెలపనకపోవడం, వెంటనే ఇప్పుడు ఎంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఉన్నటువంటి ప్రధాని ఇంటి ముందట ప్రతిపక్ష నాయకుడికి ధర్నా చేసుకునే అవకాశం ఇవ్వడం, అవన్నీ కూడా రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థుల ఉద్యమం అయినప్పుడు, విద్యార్థులు వర్సెస్ ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా ఏం చేసింది, రాహుల్ గాంధీ గారికి పర్మిషన్ ఇచ్చింది ప్రధాని ఇంటి దాకా పోనీకి. అసలు జంతర్ మంతర్ దగ్గర ఉంటుందా పార్లమెంట్ కు ప్రధానమంత్రి ఇల్లు దగ్గర ఉంటుందా? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితేనే దీన్ని ఫేస్ చేయగలుగుతాం. అంటే ఆ రోజు రాగలుగుతారు, పాకిస్తాన్ రాగలుగుతుంది, బంగ్లాదేశ్. అంటే అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ఖర్గే గారికి ఏదో బర్త్డే విషెస్ చెప్తాము అని చెప్పేసి ఆ ఇదితోని జస్ట్ నార్మల్ వాక్ అన్నట్టుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఆందోళన చేయడానికి పర్మిషన్ ఇస్తారా అండి?
అక్కడికి వచ్చి కూర్చోండి. మేడం నేను ఏమంటాను అంటే నాకు ఢిల్లీ తెలుసు, ఎంపీ క్వార్టర్స్ తెలుసు, జంతర్ మంతర్ తెలుసు. మేమంతా ఉద్యమకాలం నుంచి అలా ప్రాంతంలో సంచరించిన వాళ్ళం. నేను ఏమంటున్నా అంటే మేడం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో, కాంగ్రెస్ పార్టీ ఎంటర్ కాగానే వాళ్ళకు పాకిస్తాన్ గుర్తుకొచ్చింది, బంగ్లాదేశ్ గుర్తుకొచ్చింది, చైనా గుర్తుకొచ్చింది, దేశద్రోహులు గుర్తుకొచ్చారు. అంటే కాంగ్రెస్ ని ఎదుర్కొనే విధానం బీజేపీ దగ్గర ఆల్రెడీ ఉన్నది. దానికి ఏం చేస్తారు మీరు? వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం కలిపేయచ్చు. అదే నిజంగా విద్యార్థులు కొట్టేటప్పుడు చాలా మంది విద్యార్థులు ఏమన్నారంటే, ఎస్ మేము బీజేపీ ఫాలోవర్స్ మా ఫ్యామిలీ మొత్తం బీజేపీ పార్టీ అయినా గానీ, నేను మీరు అనగా అయినా గానీ మేము ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాన్ని వ్యతిరేకిస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ఇంకో మాట చెప్తాను మేడం, మీరు నేను అనడం కాదు, స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు కూడా అన్నారు ఈ రోజు. అంటే దానికి కంపల్సరీ రెస్పాండ్ కావాలని చెప్పారు వాళ్ళు చేసినట్టు. నేను ఎక్కడా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం తప్పు చేసిందనో లేకపోతే అక్కడ ఉన్న నాయకులు తప్పు చేశారో చెప్పట్లేదు. జరిగిన తప్పిదాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదనే ఉంటుంది. బాధ్యతలు విస్మరించినప్పుడు ప్రజా పోరాటాలు ఉధృతమైతే అది కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే అవి లీక్ అయింది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు అని చెప్పేసి మనం చేతులు దులుపుకోవద్దు. ఏ రాష్ట్రంలో లీక్ అయిందని కాదు, కానీ లీక్ అయింది, కంపల్సరీ లీక్ అయింది, అది ఎఫెక్ట్ అయింది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద తప్పకుండా ఉంటుంది. జితేంద్ర గారు మీరేం చెప్తారు? మీకు ప్యానెల్ ఉన్న వారందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కేంద్రం చేతిలో ఈ పరీక్ష విధానం అనేది మార్పు రావాలండి. వాళ్ళకు అవసరం లేదు, ఎందుకంటే ఒక్క రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది జరిగితే దేశమంతా రద్దు చేస్తున్నారు. ఆ విధానం మార్పు రావాలి, జాతీయ ప్రవేశ పరీక్షలో మార్పు రావాలి. అప్పుడు వచ్చినప్పుడే ఇవన్నీ ఇబ్బందులు మారిపోతాయి. ఎందుకంటే ఎక్కడైతే పుట్టిందో అక్కడ చిమ్మేస్తున్నారు. పుట్టిందా రాసినతనే లీక్ చేస్తే ఇంకేముంటదండి? అది మధ్యలోకి వచ్చే వరకే లీక్ అవుతుంది, పరీక్ష కేంద్రాలకు వచ్చే వరకే లీక్ అవుతుంది. ఎంతంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, దీంట్లో ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి మోడీ గారు మరి ఈ రోజు యువత విషయంలో, ఆ రోజు నుంచి ఈ రోజు 12 సంవత్సరాల నుంచి ఈ రోజు ఉద్యోగాల విషయంలో చూస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, 15 లక్షల రూపాయలు బ్యాంకులలో ఇస్తా అన్నాడు. ఈ రోజు అనేక సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ విద్యా అర్హతలు పొంది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి ఏదండి? దీని వల్లనే కదండి అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు ఇబ్బందుల పాలైపోయి ఇప్పుడు జాతీయ భావాన్ని వదిలేసేసి వ్యతిరేక భావాలను తీసుకొచ్చి రకరకాలుగా వాళ్ళు వీళ్ళు దూరి దేశానికి ముప్పు ఏర్పడే విధంగా తయారైపోయింది దేశం అంతా. కాబట్టి దీంట్లో ఆలోచన చేయాలి. ఇప్పుడు విద్యార్థులు వాళ్ళు దీక్ష చేస్తుంటే ఇంత దౌర్భాగ్యం ఏందండి? అనేక రకాలుగా పాస్పోర్ట్లు రద్దు చేస్తామని, వాళ్లకు ఆ ఉన్నటువంటి లాఠీలకు మేకులు కొట్టడం, వాళ్ళని కొట్టడం, హింసించడం. మహిళల్ని చూడండి ఎంత భయంకరంగా. నేను కూడా అక్కడనే ఉన్నాను, నాకు మీటింగ్ ఉంటే నేను వెళ్ళిన ఢిల్లీకి. కాబట్టి ఎంత భయంకరంగా నిర్బంధం చేశారంటే, ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఇంటర్నెట్ బంద్ చేశారు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఉందండి తప్పు చేయనప్పుడు? ఇన్ని రోజుల ఒక మినిస్టర్ రాజీనామా చేయడానికి, దాన్ని పరిష్కరించడానికి. కానీ ప్రజలు, పాలకులు అంతా అంటే జితేంద్ర గారు, ఒకటి స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ సంబంధించి ఇవాళ మాట్లాడడానికి విపక్షం పట్టుబడుతుంది, ఓకే. అయితే ఎట్ ద సేమ్ టైం ఆందోళన జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జరిగింది, మన దగ్గర ఆందోళన తీవ్రం అవుతోంది, ఆ టైంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే ఏం లేకుండా, పోలీస్ వ్యవస్థను యూజ్ చేయకుండా, అడ్డుకోకుండా, అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి మనం అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నటువంటి అది ఉంటుందా? అంటే ఏ విధంగా వాళ్ళని అడ్డుకొని ఉండాల్సిందని అంటారు? ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది, రకరకాల మీమ్స్ అండ్ ట్రోల్స్ ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాయో చూస్తూ ఉన్నాం. ఆ టైంలో వాటిని కట్టడి చేయడానికి ఇంటర్నెట్ ఆపకుండా మరి ఏం చేస్తారు? అంటే ఆల్టర్నేట్ ఏముంది? ఇప్పుడు ఆ తీవ్రతను బట్టే కదా రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారు. చట్టాల్ని వ్యతిరేకించినప్పుడు ఎవరినైనా శిక్షించాలని. భారత రాజ్యాంగం అనేది గొప్పదండి. రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాల ఎక్కడ లేనటువంటి గొప్ప రాజ్యాంగం ఇచ్చిండు మనకు అంబేద్కర్ గారు. కాబట్టి ఆ రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కుల పరంగా ఎవరు దాన్ని అతిక్రమించినా చర్యలు తీసుకోవాలి, దాంట్లో కాదంటలేదు. కానీ అక్కడ ఒక ప్రశాంత వాతావరణంలో చేసుకునే విధానంలో వాళ్ళని బెదిరించడు, పాస్పోర్ట్ రద్దు చేస్తామని, ముఖ కలయికలతో కేసు పెడతామని ఎన్ని రకాలుగా హింసించారండి అక్కడ యువకుల్ని. ఆ రకంగా చేయడం అనేది సభ్య సమాజము, ప్రపంచ దేశాలలో ఏం ముఖం పెట్టుకొని చెప్తాడండి మోడీ గారు? ఇది చాలా దురదృష్టకరమైంది. ఈ రోజు యువత మరి వారికి ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడి నుంచి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రండి? మరి ఏం ప్రశ్నించొద్దా?
ఇప్పుడు చదువుకొని బయటికి రమ్మంటున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఉపాధి కల్పించకపోతే అనేక పరిశ్రమలు రద్దు అయిపోయినాయి, పెట్టుబడులు తక్కువ అయిపోయినాయి. నాడు 35% వస్తే ఈరోజు 24% పెట్టుబడులు పోయినాయి. ఉద్యోగాలు ఉండాలి కదండి, ఉద్యోగాలు ఉండాలి. చదువుకొని బయటికి వెళ్తే తను ఏం చేయాలి? కాబట్టి ఉపాధి అనేది జితేంద్ర చాలా సార్, ఇప్పుడు important. నిరుద్యోగము, ఉద్యోగ ఉపాధి కల్పనలకు సంబంధించి డెఫినెట్ గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అవి ప్రభుత్వాలు ఏర్పాటయ్యేప్పుడు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, అవి ఇచ్చినటువంటి హామీలు పదే పదే డెఫినెట్ గా అందరూ అడుగుతూనే ఉంటారు. మీరు ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఉన్న వాటికే, చదువు దగ్గరే ఇక్కడ పేపర్ లీకేజ్కి సంబంధించి క్వశ్చన్స్, విద్యార్థులకు సంబంధించి ఆందోళన. ఇప్పుడు మేము రాస్తుంది ఉంటుందా లేదంటే రద్దయి మళ్ళీ రాయాల్సి వస్తుందా అన్నటువంటి ప్రిపరేషన్లోనే డౌట్ అక్కడ. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. ప్రభుత్వ బడుల వ్యవస్థ అంటే ఎట్లా నడుస్తున్నాయి, నిర్వహణ అనేది కూడా ఏ విధంగా ఉండాలి అనేది కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి క్రమంలో ఇవాళ పార్లమెంటు ముందుకు బిల్లు రాబోతుంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి, సంస్కరణలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని నిన్న ప్రధాని చెప్పారు. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకటేనండి, దీంట్లో ఇప్పుడు జాతీయ ప్రవేశ పరీక్షలండి ఇవన్నీ. ఇప్పుడు ఉన్నటువంటి 12-13 కోర్సుల విషయంలో నడుస్తుంది ఇది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఒప్పచెప్పేస్తే అయిపోతుంది కదండి. వీళ్ళపై కూడా నిధులు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలు ఒప్పిస్తే ఆ రాష్ట్రాలు చేసిన తర్వాత వాళ్ళు బాధ్యతాయుతంగా తీసుకుంటారు. ఏదైనా ఒక రాష్ట్రంలో అది లీకేజ్ అయిందనుకో ఆ రాష్ట్రం వరకే పరిమితం అవుతుందండి. 28 లక్షల మంది విద్యార్థులు రాస్తే అందులో డబ్బులు రిటర్న్ ఇయ్యరు. ఆ తర్వాత దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా రద్దు చేస్తారు. ఎంత కష్టపడి నానా తంటాలు పడి తల్లిదండ్రులను తీసుకెళ్లి ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ కాకపోతే చెన్నైలో రాయడం, అక్కడ కాకపోతే ఇంకో రాష్ట్రంలో రాయడం, ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పడి రాస్తే దాన్ని ఏదో ఒక రాష్ట్రంలో లీక్ అయిపోతే, ఏదో ఒక భాగంలో లీక్ అయిపోతే దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నారు. ఆ విధానం అయితే మార్పు రావాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ ప్రవేశ పరీక్షలు అనేటివి మొత్తం మీద ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఒప్పచెప్పేసి అయిపోతుంది కదా. ఇంకా కరపెత్తనం ఏందండి వీళ్ళ జాతీయ స్థాయిలో? ఇంకా ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ పెత్తనం ఏంది? కేంద్రం కొన్ని వ్యవహారాలు వదిలేయచ్చు కదా రాష్ట్రాలకు. అప్పుడే కదా ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి మాత్రమే అంటే కాంగ్రెస్ నోట ఈ డిమాండ్ వినిపిస్తోంది. కానీ లీకేజ్ బాధ్యత ఎవరు? ప్రధాన్ అంటే సీజేపీ ఏదైతే డిమాండ్ చేసిందో ప్రధాని రాజీనామా చేయాలి అంటే ఇక్కడి వరకే నడిచింది. కానీ దానికి పరిష్కారానికి సంబంధించి మాత్రం ఎక్కడ ప్రస్తావిస్తున్నట్టు, నిలదీస్తున్నట్టు మాత్రం కనిపించలేదు. ఇప్పుడు ఇవాల్టి నోటీసు కూడా విద్యార్థులపై పోలీసులు చేసినటువంటి లాఠీచార్జ్ సంబంధించి చర్చించాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ నోటీస్ ఇచ్చినటువంటిది మాత్రమే మనకు కనిపిస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఇప్పుడు ఏంటి అంటే నిర్వహణకు సంబంధించి, పరిష్కారానికి సంబంధించి చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయా? లేదంటే ఆందోళనకు సంబంధించి ఇది చేశారు తప్పు, ఇది చేశారన్న పోస్ట్ మార్టంకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ అదే చెప్తానండి. రాష్ట్రాలకు గొప్ప చెప్పినప్పుడే ఈ లీకేజీలు బంద్ అవుతాయండి, లేకపోతే బంద్ కావు. ఎందుకంటే ఎన్ని శిక్షలు వేసినా, ఏం చేసినా, 10 కోట్ల జుర్మానా వేసినా, 10 సంవత్సరాల జైలు శిక్ష వేసినా కూడా బుద్ధి మారని మూర్ఖులు ఇంకా ఉన్నారు మన దేశంలో. కాబట్టి వాళ్ళకు జీవితాలతో వాళ్ళకు చెలగాటమాడే ఒక అలవాటు, అత్యున్నతమైన చదువుకున్నట్టు పెద్ద ఎత్తున చదువుకున్నా కూడా మూర్ఖుల్లాగా ప్రవర్తించే వాళ్ళు మన దేశంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు దొంగలలాగా తయారై ఉన్నారు. వాళ్ళు మార్పు రావాలంటే రాష్ట్రాలకు ఉపజెప్పాలి. ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పందించేదాకా దాని విషయంలో ఆయన మాట్లాడడానికి రెడీ లేకుండా కదండి. ఈరోజు ఎవరో ఒకరు స్పందించాలి కదా. ఇప్పుడు విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు, ఇంటర్నెట్ బంద్ చేస్తున్నారు. మీడియా పరంగా చూడండి, ఒక్క దాంట్లో మీడియా పరంగా వచ్చింది. ఈ ఆందోళన మొత్తం కాంగ్రెసే క్రెడిట్ తీసుకుంటుందా? రాహుల్ గాంధీ గారు స్పందించేదాకంటే, ఎందుకంటే విద్యార్థుల ఆందోళన అనేది చెప్తున్నా కదా, స్టార్టింగే నేను చెప్పాను. ఈవెన్ ప్రధాని గారు మాట్లాడేటువంటిది కానివ్వండి, మొత్తానికి ఆయన మార్చుకున్న సిచ్యువేషన్. ఏ మాట చెప్పాలన్నా కూడా డైరెక్ట్ ఇన్స్టా ఓపెన్ చేసి లైవ్ అంటే చిన్న వీడియో రిలీజ్ చేసేస్తున్నారు, రీల్ ఇచ్చేస్తున్నారు, స్టూడెంట్స్ తో డైరెక్ట్ మాట్లాడేస్తున్నారు. సో అక్కడ ప్రధానమంత్రికి ఎంత హక్కు ఉంటుందో రాజ్యాంగ పరంగా ప్రతిపక్ష నాయకుడికి అంతే ఉంటుందండి. ఒకసారి రాజ్యాంగం చూడండి. డెఫినెట్ గా విపక్ష నాయకుడికి ప్రధానితో. ఇంతకుముందు రాకేష్ గారు ఒక మాట అన్నారు, ప్రతిపక్షాలు ఈ అంశం పైన విఫలం అవ్వడం వల్ల స్టూడెంట్సే వాళ్ళ ఆందోళనలు వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చారని. ఇప్పుడు మీరు గనక ముందు ఈ అంశాన్ని ఎత్తుకొని ఉంటే, మీరు గనక ముందు దీనిపైన అంత కాన్సన్ట్రేటెడ్గా ముందుకెళ్లారు, ఎస్ ప్రతిపక్షాలు మా గురించి మాట్లాడతాయి అని గట్టిగా వాళ్ళకి అనిపించి ఉంటే, వాళ్ళు ఇంత కూర్చొని ఇంత చేసేటువంటి అవకాశం వాళ్ళకి వచ్చేదే కాదు. మా గురించి ఆల్రెడీ ఒకరు మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము రావాల్సిన అవసరం లేదని అనుకునే వాళ్ళేం. వాళ్ళు ఎప్పుడైతే ఆందోళన తీవ్రమైందో మీరు ఎంటర్ అయ్యారని.
రాకేష్ గారు మాట్లాడిన మాట అలాంటిది ఎప్పటికప్పుడు పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ ప్రతిపక్ష నాయకుడు ఖర్గే గారు గానీ మరి రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు ఉద్యోగుల విషయం గానీ ఎడ్యుకేషన్ విషయంలో గానీ ఈ లీకేజ్ విషయంలో గానీ అన్ని విషయాలలో మాట్లాడుతున్నారండి. ఎక్కడ మాట్లాడలేదండి, ఎప్పుడైనా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అన్ని విషయాలు, ఇప్పుడు దేశంలో ఓటు చోరీ జరుగుతుంది, దాని విషయంలో మాట్లాడలేదా? అనేక రకాలుగా దేశంలో ఈ 12 సంవత్సరాలు ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతూ ఉంటుంటే ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడల్లా ఏదేదో రకాలుగా రాహుల్ గాంధీ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా వచ్చినటువంటి సంస్థలు ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కూడా స్పందించకుండా ప్రభుత్వ పరంగా తొత్తులై పనిచేసినప్పుడు ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా కూడా ఎట్లా స్పందించలేరు కదా. ఏ విషయం ఓకే, అమర్నాథ్ గారు ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి. జ్యోత్స్న గారు, మొదట మీకు ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. నమస్తే. భారతదేశంలో అనేక రకాల ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈ రోజు ఐఐటి జేఈ ఎగ్జామ్ జరుగుతున్నది. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతున్నప్పటి నుంచి, అంటే 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు లీక్ అనే సంఘటన జరిగే అవకాశం లేదు. మనం పరిష్కారం వైపు మాట్లాడే సమయంలో ఉన్నాం. ఎందుకంటే మనం ఏదైతే మనం గత కొన్ని రోజులుగా క్రైసిస్ చూస్తున్నామో ఆ క్రైసిస్ కు సంబంధించి ఒక అవుట్కమ్, ఇప్పుడు నేనైనా రాకేష్ గారైనా అనేక మంది విద్యార్థి దశ నుంచే వచ్చాం కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో చాలా గ్లాస్ సీలింగ్స్ ఉంటాయి. ఇవి బ్రేక్ చేయాలి. రకరకాల మాఫియాలు ఉంటాయి, కోచింగ్ మాఫియా ఉంటుంది, యూనివర్సిటీ మాఫియా ఉంటుంది. అంత ఈజీ కాదు భారతదేశంలో ఎవరు అధికారంలో ఉన్నా. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 6 సంవత్సరాల క్రితము ఎంసీఏ ఎందుకు ఎన్టీఏ అనేది తీసుకురావాలని చెప్పింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. 2010 సంవత్సరంలో నీట్ అనే ఎగ్జామ్ దేశ స్థాయిలోనే కండక్ట్ చేయాలి, లేకుంటే ఆక్షన్ అవుతున్నది. 3 కోట్లకు 2 కోట్లకు డైరెక్ట్ గా పేపర్లు అమ్మేసి వాళ్ళకు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే పేపర్లు అమ్ముతున్నారు అనే ఒక పెద్ద అలిగేషన్ ద్వారానే అసలు నీట్ అనే కాన్సెప్టే వచ్చింది. మీరు కావాలంటే చదవండి. 2010లో, 2011లో, 2012లో, చివరికి 2013 నుంచి, అంటే ఇప్పుడు ఇందాక జితేందర్ గారు చెప్తున్నారు కదా, అసలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి పదే మెడికల్ ఎగ్జామ్స్ లీక్ అవుతున్నాయి, పేపర్లు రోడ్ల మీద అమ్ముతున్నారు, వంకాయలు బీరకాయలు అమ్మినట్టు అనే బాధతోని వాళ్ళంతటా వాళ్ళే సువమోటో ఒక యాక్షన్ తీసుకుంటే నీట్ అనేది పుట్టింది. సో నీట్ కండక్ట్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ లో, ఇప్పుడు మన దేశంలో జీమాట్ ఎగ్జామ్ జరుగుతుంది, జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫారిన్ కంట్రీస్ లో యూనివర్సిటీకి వెళ్ళడానికైనా ఎగ్జామ్ జరిగేది ఇండియాలోనే కదా. మరి వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా లీక్ అయినట్టు మీడియా రిపోర్ట్స్ రావు కదా. ఐఐటి జేఈ లీక్ అయినట్టు మీడియా రిపోర్ట్ రాలేదా 2020 నుంచి? సో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, విద్యా వ్యవస్థలో ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అక్కర ఉన్నది. అయితే ఒక విషయాన్ని మనం చాలా ఈజీగా ఇగ్నోర్ చేస్తున్న విషయం ఏంటంటే, అసలు నీట్ 2026 లీక్ అయిన రోజు ఏంది? మే 3వ తారీఖు జరిగింది, లీక్ అయింది. 2 రోజులలో సువమోటో యాక్షన్ ఎవరు తీసుకున్నారు? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, తర్వాత ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో వాళ్ళే రియలైజ్ అయినారు. ఎవరు ధర్నాలు చేయలేదు. మే 3వ తారీఖు ఇట్లా లీక్ జరిగిందని రియలైజ్ అయ్యి మే 5వ తారీఖే ఇన్వెస్టిగేషన్ చేస్తే మే 11వ తారీఖు 13 మందిని అరెస్ట్ చేశారు. 13 మంది ఏ రోజు అరెస్ట్ చేశారు? అసలు సీజేపీ ఎప్పుడు వచ్చింది ఇండియాకు? అభిజిత్ దీప్ కే ఏ రోజు వచ్చారు? జూన్ 6వ తారీఖు ఆయన ఇండియాలో దిగిండు. జూన్ 6వ తారీఖు కన్నా ముందే, దాదాపు ఒక నెల రోజుల ముందే సువమోటో, అంటే ఇది లీక్ అయింది, ఏ ఒక్క అనర్హుడు కూడా డాక్టర్ కావద్దు భారతదేశంలో అనే ఒక పవిత్రమైన సంకల్పంతో సాక్షాత్ మోడీ గారే డైరెక్ట్ రంగంలోకి దిగి ఇది ఇట్లా కాదు అని మే 15వ తారీఖు ఎగ్జామినేషన్ రద్దు, అట్లాగే జూన్ 21వ తారీఖు రీ ఎగ్జామ్ చేస్తామని చెప్పి మీరు ఒక పెద్ద అంశాన్ని మనం మర్చిపోతున్నాం. ఏంటంటే ఈ 45 రోజులు స్ట్రెస్ లో లేకుండా వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి కోచింగ్ సెంటర్లకు, ట్రైనింగ్ సెంటర్లకు, టీచర్లకు, తల్లిదండ్రులకు, ఆ 22 లక్షల మంది విద్యార్థులకు వాళ్ళందరికీ భరోసానిచ్చింది ఎవరండి? ఈ దేశ ప్రధాని కదా. ఈ దేశ ప్రధాని పైన ఉన్న విశ్వాసం వల్లనే కదా వాళ్ళందరూ 45 రోజుల సమయం వాళ్ళందరూ కష్టపడి చదువుకొని మళ్ళీ ఎగ్జామినేషన్ రాశారు. దాదాపు 11 లక్షల మంది క్వాలిఫై అయినారు. ఇవాళ 1,37,000 మంది ఎంబీబీఎస్ సీట్ల కోసం ఈ రోజు కౌన్సిలింగ్ కు వెళ్ళబోతున్నారు వాళ్ళు. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఎంత ఎంటైర్ ప్రాసెస్ విత్ ఇన్ 45 days లో కంప్లీట్ చేశారు. నిర్వహణకు సంబంధించి ఇప్పుడు ఏ ప్రభుత్వం గాని
వాళ్ళ పాలనకు మచ్చ తెచ్చుకోవాలని, పేపర్ లీక్ చేయాలని అనుకోరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అంతే. కేంద్రం దగ్గర అంటే కేంద్రం చేతుల్లో ఉన్న, రాష్ట్రం చేతుల్లో ఉన్న ఈ లీకులకు సంబంధించినటువంటి వ్యవహారం అనేది నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్నది కూడా, ఇంత ముందు కూడా నేను ఒక హెడ్లైన్ లో చదివాను, అంటే విచారణలు జరుగుతున్నాయి కానీ శిక్షలు కావచ్చు వీటికి జోష్న గారు ఒక్క నిమిషం ప్లీజ్, నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. అది నడవదు. 100% భారతదేశంలో 100% పకడ్బందీగా ఏ ఒక్క క్వశ్చన్ కూడా లీక్ కాకుండా పెట్టగలిగే సామర్థ్యము, ఆ ఇంటెన్షన్ ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ గా సామర్థ్యం వస్తుంది. దేర్ ఇస్ అ టెక్నాలజీ. మీరు ఈ భారతదేశంలోనే జీమాట్, జిఆర్ఈ, టోఫెల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏ ఒక్క రోజు అమర్నాథ్ గారు క్షమించాలి, అంటే ఈసారి నీట్ కు ఆందోళన జరిగింది కానీ ఇది ఫస్ట్ టైం కాదు కదా. అంటే అంత సమర్థత మనకు ఉన్నప్పుడు, లాస్ట్ టైం వాళ్ళకు శిక్షలు పడో లేకపోతే ఆ భయం ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇంత రిపిటేషన్స్ మనం చూసిన తర్వాత ఇది ఇప్పుడు వాళ్ళకు ఆ నమ్మకం లేకపోవడం వల్లే కదా ఇంత ఆందోళన జరిగింది. ఇందులో వేరే శక్తులు వచ్చాయా, వేరే వాళ్ళు ఎన్నుకున్నారా, ఇవన్నీ పక్కన పెడితే స్టూడెంట్స్ వచ్చారు అక్కడికి. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా అక్కడికి స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు అడుగుతున్నారు. సో ఇది ఫస్ట్ టైం నీట్గా నిర్వహించినటువంటి ఎగ్జామ్తోనే, ఒక్క లీకేజ్తోనే జరిగినటువంటి ఆందోళన అయితే కాదు కదా. అదే నన్ను మాట్లాడని ఇస్తానండి మీకు అమర్నాథ్ గారు. ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నా జోష్న గారు. నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పరిష్కారం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు భారతదేశంలో అనేక విషయాలపైన కేసులు వచ్చినాయి, అంటే నిర్భయ చట్టాలు వచ్చినాయి. రేపు లాగినాయి అనే క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. కానీ పేపర్ లీకేజ్ 100% రాసి పెట్టుకోండి, మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇది 100% ఆపగలిగే శక్తి, టెక్నాలజీ, ఇంటెన్షన్ ఉన్నది. దట్ ఈస్ పాసిబుల్. 100% లీకేజ్ ని అరికట్టే దమ్మున్న ప్రధానమంత్రి ఉంటే 100% ఆపొచ్చు. మీరు రాసి పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తా. బిఫోర్ దట్, ఇంతకు ముందు పేపర్ లీకేజ్ జరిగితే ఏం చేస్తుండే ప్రభుత్వాలు, అయితే లీకేజ్ ఏం జరగలేదు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ లో లీక్ అని తెలితే అప్పుడు మాట్లాడతామని ఇగ్నోర్ చేసేటవాళ్ళు. లేకుంటే ఏం చేసేటవాళ్ళు, దాన్ని పోస్ట్ పోన్ చేసేటవాళ్ళు. మనం తెలంగాణలో విషయం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సంవత్సరం పోస్ట్ పోన్ అయితే విద్యార్థులు సంవత్సరం పాటు ఆందోళన చేసేటవాళ్ళు. వాళ్ళకు టైం అంతా వేస్ట్ అయ్యేది. ఈ రోజు 22 లక్షల మంది విద్యార్థులకు ఏ ఒక్క నెల రోజులు కూడా టైం వేస్ట్ కావద్దని విత్-ఇన్ 1 month లో దాన్ని కండక్ట్ చేయడము. వాళ్ళందరూ ఇప్పుడు ఒక్క అకాడమిక్ ఇయర్ కూడా వేస్ట్ కాకుండా వాళ్ళందరూ డాక్టర్ ఎంబీబీఎస్ చదవడానికి వాళ్ళు ఇప్పుడు 1,37,000 సీట్లకు కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అంటే ఇంత పెద్ద క్రైసిస్ చాలా పకడ్బందీగా కండక్ట్ చేసి రీటెస్ట్ పెట్టి వాళ్ళందరికీ రిజల్ట్స్ ఇచ్చి ధైర్యంగా విశ్వాసంతో ఈ రోజు సమాజాన్ని ఫేస్ చేసిన ఘనత ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వంది కదా. దాన్ని ఎట్లా ఇగ్నోర్ చేస్తారు మీరు? దానిలో ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు, వాళ్ళ ఆ 22 లక్షల కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్లు, టీచర్లు, వీళ్ళందరి సహకారం కూడా ఉంది. వాళ్ళందరూ అన్సంగ్ హీరోస్. మనం ఈ రోజు తల్లిదండ్రుల యొక్క యోగదానాన్ని ఎట్లా మర్చిపోతామండి? స్టూడెంట్స్, చిన్న పిల్లలు, తల్లిదండ్రులేగా చెప్పాల్సింది. ఏం కాదమ్మా, మీరు ప్రిపేర్ కండి, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ 45 days లో అని అనౌన్స్ చేశారు కదా, యు గో హెడ్. మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకుంటే మరి 20,18,000 మంది ఎందుకు టెస్ట్ రాశారు మేడం? అందరు రోడ్ల మీదనే ఉన్నారని మనం ఎట్లా కంక్లూడ్ చేస్తాము? వాళ్ళందరూ టెస్ట్ రాశారు కదా. 11 లక్షల మంది ఈ రోజు క్వాలిఫై అయినారు కదా. మనం ఎట్లా ఇగ్నోర్ చేస్తాం 22 లక్షల కుటుంబాల గురించి? దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ కదా. అసలు 22 లక్షల మంది కుటుంబాలు ఆ ఎగ్జామినేషన్ అమర్నాథ్ గారు ఎవరు కాదన్నారు. ఇప్పుడు మళ్ళీ నిర్వహించారు, రాశారు. ఇప్పుడు 1,00,000కు పైగా మంది కౌన్సిలింగ్ కు వెళ్ళబోతున్నారు. ఇవి ఓకే, వాళ్ళ పేరు ఈ కష్టమంతా ఓకే. ఇది రావడం వల్ల కదా, ఈ లీక్ అవ్వడం వల్ల కదా క్వశ్చన్స్ అన్ని రేజ్ అయ్యేటివి. మీ నిర్వహణ ఈ సామర్థ్యానికి సంబంధించి డెఫినెట్గా అనట్లేదు. అండ్ ఎందుకనంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చాలా పేపర్ లీకులు చూసాము, చాలా వాటికి సంబంధించి ప్రస్తావించాము. రాస్తారు అందరూ 11 లక్షల మంది 22 లక్షల మంది వచ్చి రోడ్ల మీద కూర్చునే అవకాశం ఏమి ఉండదు. అక్కడ అంతమంది వస్తే అక్కడ సిచ్యువేషన్ కూడా వేరేలా ఉంటుంది, మీకు తెలియంది కాదు. సో అందరూ వచ్చారా అంటే అందరూ రారు. అయితే ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే సార్, విచారణే గాని శిక్షలేవి అనేది కూడా నేను ఒక లైన్ చదివిన చెప్తున్నా. అదే ఆ విషయం చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. చెప్పండి. ఇక్కడ మనం పరిష్కారం గురించి మాట్లాడుతున్నాం, రైట్? శిక్షల గురించి కూడా నేను మాట్లాడుతాను. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే పరిష్కారం. అటువంటి పరిష్కారమే ఇంతకుముందు ఐఐటి జేఈ ఎగ్జామ్ కూడా 17 లక్షల మంది రాస్తారు ఈ దేశంలో. 17 లక్షల మంది రాస్తున్న ఐఐటి జేఈ ఎగ్జామ్ గత 6 సంవత్సరాలుగా కనీసం లీక్ అయిందనే అలిగేషన్ కూడా లేదు. ఎందుకు? అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో నేను ఇక్కడ రాస్తూ ఉంటే నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏ వస్తున్నా తెలియదు.
నా పక్కోనికి ఏం క్వశ్చన్ వస్తుందో నాకు తెలియదు, ఆయనకు నా గురించి తెలియదు. సో ఇట్ ఈస్ అ ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత 100% క్యాట్ నీట్ ఇవి రెండు కూడా లక్షల మంది రాసే ఎగ్జామ్స్, క్యాట్ కానీ నీట్ కానీ ఐఐటి జేఈ. క్యాట్ అండ్ ఐఐటి జేఈ రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినాయి. నీట్ 2023 సంవత్సరంలో 2024 సంవత్సరంలో 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాలి అని చాలా, అంటే రాధాకృష్ణన్ కమిటీ దగ్గర నుంచి అందరూ కూడా చెప్పిన విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేసింది అంటే అది అప్పుడే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టకుండా ఈ టెస్ట్ నీట్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడానికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కంప్యూటర్ లేదు, ఏజెన్సీ లేవనే ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద స్కేల్ అంటే 22 లక్షల మంది రాసే ఎగ్జామ్ ను సడన్ గా మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో దాన్ని కొంత పోస్ట్ పోన్ చేసింది. కానీ ఇప్పుడు క్రైసిస్ రావడం వల్ల ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఆల్రెడీ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మంచి విషయం ఏం జరిగిందంటే ఈ విషయానికి సంబంధించి క్రైసిస్ వచ్చింది కాబట్టి విద్యార్థులు ఆందోళన చేశారు కాబట్టి దీని యొక్క అవుట్కమ్ కేవలం వాళ్ళకు 13 మందికి, మేడం నన్ను అడిగితే సపోజ్ నేను ఆ సీట్ లో ఉంటే ఫస్ట్ సూటెడ్ సైడ్ చేయమని చెప్తుంది. అట్లా కాదు కదా, అట్లా రాజ్యాంగం నడవదు కదా. ఆ 13 మంది దొరికారు. ఇది చాలా పెక్యులర్ కేసు. ఎందుకంటే ఎవరైతే ఇంతకు ముందు పేపర్ లీక్లు ఎక్కడ జరుగుతుండే, కంప్యూటర్ సెంటర్ లోనో జిరాక్స్ సెంటర్ లోనో జరుగుతుండే. ఇప్పుడు అట్లా జరగలేదు. ఇప్పుడు జరిగింది ఎక్కడ, ఎవరైతే పేపర్ సెట్ చేశారో, అంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఐఐటి జేఈ పేపరు, నీట్ పేపర్ లో ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసరు కులకర్ణి అనే వ్యక్తి వారే సెట్ చేస్తున్నారు. వారే గెస్ పేపర్ అనే పేరు మీద కొంతమంది స్టూడెంట్స్ ఇచ్చారు. అంటే ఎవరైతే ఆరిజిన్, అంటే ఎక్కడైతే దాని ఆరిజిన్ అయిందో అక్కడే లీక్ కావడం ఫస్ట్ టైం. ఇది పెక్యులర్ కేసు ఇది. రెండోది ఏంటంటే ఇప్పుడు కఠినమైన చట్టం. నేను కాంగ్రెస్ పార్టీని 2 విషయాలు అడుగుతా. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధితోని పరిష్కారం వైపు ఏదైతే మనం అడుగు వేస్తున్నామో, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ, ఆ తర్వాత కఠినమైన చట్టాలు కానీ. ఇప్పుడు 10 ఏళ్ల జైలు శిక్ష అని ఎందుకు పెట్టారు? ఇంతకు ముందు 2 ఏళ్ల జైలు శిక్ష, సంవత్సరం జైలు శిక్ష ఉంటే వాళ్ళకి వెంటనే బెయిల్ దొరికేది. 10 ఏళ్ల జైలు శిక్ష అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది వాళ్ళకి. రెండోది, పరిష్కారం మార్గంలో రెండో కోణం ఏంది, ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము. ఏ రాష్ట్రంలో కూడా అన్ని ఎగ్జామ్స్ కూడా టెక్నాలజీ డ్రివెన్ ఉండాలి, టెక్నాలజీతో పాటుగా ఉండాలి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ 6 సార్లు లీక్ అయినాయి, 10 సార్లు లీక్ అయినాయి. ఎవరు దాని బాధ్యులు? వాళ్ళు విద్యార్థులు కదా. ఇప్పుడు అమర్నాథ్ గారు మళ్ళీ చూస్తున్నాం కదా. జస్ట్ గివ్ మీ 5 seconds. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాబోయే రోజులలో నీటిని కూడా లీక్ ప్రూఫ్ తయారు చేయడంలో ఒక పెద్ద పాత్ర పోషించబోతున్నారు. ఓకే రాకేష్ గారు, సమయం తక్కువ ఉంది, జస్ట్ 2 minutes, 2 to 3 minutes ఉంటుంది. ఇప్పుడు మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఆల్రెడీ వ్యాపం కుంభకోణం అనేది మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనసాగింది. 2013లో దాని గురించి బయటకు వచ్చినా గానీ ఇప్పటివరకు సిబిఐ కంట్రోల్ ఉన్నది. అది ఇంకా ఎంక్వైరీలు నడుస్తూనే ఉన్నాయి. మిత్రుడు చెప్పినట్టు కులకర్ణి అనేటువంటి ఒక ప్రొఫెసర్ దగ్గర నుంచి లీక్ అయింది అని చెప్పేసి ఒక వ్యక్తికి ఆపాదించడం తప్పు. కులకర్ణి దగ్గర లీక్ అయితే కులకర్ణి ఆ ప్రాంతంలో ఉన్నవాడు అక్కడనే వాళ్ళకు 10 మంది 20 మందికో లీక్ కావాలి, దేశం మొత్తం లీక్ కాదు కదా. గతంలో నీట్ లీక్ అయినప్పుడు మేము చూసినాం కాబట్టి నేను ఏమంటున్నా, అక్కడ నుండి మెయిన్ సెంటర్ నుంచే లీక్ అవుతుంది అన్నప్పుడు ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా, ఎందుకంటే అమర్నాథ్ గారు కూడా ఎగ్జామ్స్ రాశారు కాబట్టి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేమందరం రాశాం కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టినా లేకపోతే జెమ్లింగ్ సిస్టమ్ పెట్టినా కానీ క్వశ్చన్స్ ఏం చేస్తున్నారంటే ఒకటే ప్రొఫెసర్ దగ్గర నుంచి మొత్తం క్వశ్చన్ పేపర్ ఎందుకు తీసుకున్నారు? ప్రశ్న ఇక్కడ అది. కులకర్ణి గారే క్వశ్చన్ పేపర్నే ఎందుకు తీసుకున్నారు మీరు? కాబట్టి కులకర్ణి గారు క్వశ్చన్ పేపర్ తీసుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి చాలా మందికి కోచింగ్ సెంటర్ల నుంచి కావాల్సినంత సమకూరే అనేది. ఇప్పుడు వ్యాపం కుంభకోణం ఇప్పటివరకు తేల్చలేదు. దాంట్లో ఎవరైతే 57 మంది సాక్షులుగా ఉన్న దాంట్లో 54 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అనేది అక్కడ బీజేపీ ఉంది కదా, వేరే పార్టీ ఏం లేదు కదా అక్కడ గవర్నమెంట్ అధికారంలో. కాబట్టి నేను ఏమంటానంటే, రాకేష్ గారు, ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకుంటే కూడా ఇటువంటి ఉండవు అని చెప్పేసి ఇప్పుడు మన తమిళనాడు అన్నది ఇంతకుముందు జితేంద్ర గారు మాట్లాడేటప్పుడు అన్నారు. చాలా మంది ఇది మాట్లాడుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ అంశాలకు సంబంధించి లీకేజీలు జరుగుతున్నాయి కదా, జరగవా? ఇది అపోజ్ చేస్తాం. నేను ఏమంటానంటే, తమిళనాడు అన్నదా ఇంకోళ్ళు అన్నదా కాదు, కంపల్సరీ దేశం మొత్తంలో ఒకటే ఎగ్జామ్ ఉండాలి. ఓకే,
లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు కొన్ని ఉన్నాయి, కార్పొరేట్ కోచింగ్ సెంటర్ ఎట్లా ఏ విధంగా మేము చదువుకున్నప్పుడు మేము చూసినాం, వాళ్ళు ఎట్లా క్వశ్చన్ పేపర్ లీక్ చేసారు, ఏమేం చేసారు, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది కూడా మాకు తెలుసు. 1995లో మేడం ఈ రాష్ట్రంలో ఏది ఎంసెట్ పేపర్ లీక్ అయింది. అప్పుడే కోచింగ్ సెంటర్లు కొత్తగా వచ్చినాయి, కొన్ని కార్పొరేట్ స్కూల్ వచ్చినాయి. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాస్ట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళు కావచ్చు, ఇక్కడ వచ్చి పేపర్లు ఎట్లా లీక్ చేసినా మేము చూసినాం. నేను ఇది రాంగ్ మేడం. మళ్ళీ అంటే కంట్రీ ఇంటిగ్రిటీని మనం ఇది ఇట్లనే పెట్టాలి అట్లనే పెట్టాలని తప్పు. నేనేమంటున్నా అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరు తీసుకొచ్చిరని కాదు, ఆ ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా కండక్ట్ కావడానికి మనం చేయాల్సిన చర్య లేదు. ఇప్పుడు ఒకటే నేనేమంటున్నా అంటే మనం చేయాల్సింది ఇక్కడ మనం ప్రతిచర్య ఎదుర్కొంటామన్న ఒక భయం అధికార పార్టీకి ఉన్నప్పుడు, ఆ ప్రతిపక్షం నుంచి మేము ఎదుర్కొంటామన్న భయం ఉన్నప్పుడు కంపల్సరీ అధికార పక్షం కూడా జాగ్రత్తగా పనిచేస్తుంది. ఆ పనిని ఇక్కడ ప్రతిపక్షం చేయట్లేదని కదా మనం చెప్పింది. ఇప్పుడు ఒకటే సింపుల్ అండ్ ఒక లైన్ లో ఇప్పుడు ఇవాళ అంటే యువతరం బిల్లు కూడా రావాల్సిన అవసరం ఉందని నిన్న సీఎం గారు మాట్లాడారు కదా. ఆల్మోస్ట్ అంటే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అని అంటే మొన్న ఆందోళన చూసిన తర్వాత, జంజి బ్యాచ్ చూసిన తర్వాత అంటే ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావిస్తున్నట్టున్నారు. సో దీనిపైన ఎందుకంటే టైం లేదు కాబట్టి ఒక్కొక్క నిమిషం ఒకటే మాట చెప్తున్నా. ఆ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత తన ఫోటో పెట్టుకొని, కనీసం కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు కూడా లేవు దాన్ని ఫ్లెక్స్ మీద, తను ఒక్కని ఫోటో పెట్టుకుని ఆయన ధర్నా ఎక్కడ చేసింది మేడం? కాంగ్రెస్ వాళ్ళంతా హైదరాబాద్ చేస్తుండే, ఆయన కొడంగల్లో చేసి. నేనేమంటానంటే ఇప్పుడు పార్టీలో బడే బాయ్ చోటే బాయ్ బందమని నువ్వు కనీసం రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకున్నప్పుడు నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంతా ఢిల్లీలో ధర్నా చేశారు. ఈయన వచ్చేసి ఇక్కడ ఈ రోజు ధర్నా చేస్తే ర్యాలీకి కూడా ఆయన ఒక్కని ఫోటో పెట్టుకున్నాను. ఒకటే మాట చెప్తున్నా, కంక్లూడింగ్ ఒకటే చెప్తున్నా, దేశం మొత్తంలో కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ ఉండాలి, కానీ ఆ భాషలు ఎక్కడ ఎవరు ఏ భాష మాట్లాడతారో ఆ భాషలో పెడితే బెస్ట్ అనేది మా ఒక ఒపీనియన్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కంపల్సరీ దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నెంబర్ 3 వచ్చేసి ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఎవరైతే పనిష్ అవుతారో, ఇంతకుముందు మిత్రుడు చెప్పారు షూట్ చేసేయాలి వాళ్ళందరినీ అని చెప్పి బీజేపీ అంటే అమర్నాథ్ గారు అన్నారు. షూట్ చేసేంత సీరియస్ గా అది ఒకవేళ మాకు లైఫ్ థ్రెటన్ అవుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు కానీ దాన్ని ప్రొటెక్షన్ అంటే ఆ దిశగా ఆలోచించారు. కాబట్టి దయచేసి ఇప్పుడు నిర్భయ చట్టం రాగానే ఏ చట్టాలైనా కానీ కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతాయి, వాటిని ఆపగలుగుతాయి. అంతే తప్పితే వాళ్ళు లీకేజ్ చేద్దాం అనుకున్నాం కంపల్సరీ దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది మనం ఆలోచించాలి. ఏదైతే ఆలోచించడానికి టెక్నాలజీ అప్గ్రేడ్ జితేందర్ గారు ఇప్పుడు సోదరులు మాట్లాడుతూ దమ్మున్న ప్రధాని అయితే చేయగలుగుతారు, దమ్ము లేకుంటేనే ఇదంతా నాశనం అయిపోయింది. 70 సార్లు ఎక్కడన్నా 14 సంవత్సరాలు 70 సార్లు పేపర్ లీకేజ్ అవుతాయండి. 22 మంది పిల్లలు చనిపోయి లక్షలాది మంది ఎగ్జామ్స్ రాసేసి ఎన్ని రకాల ఇబ్బందులు అండి ఇవన్నీ. ఇది ఏ విషయమైనా మోడీ గారు ఏమనుకుంటుండంటే నేనే ఇది నాదే దేశం, ఇంకెవరు ప్రతిపక్షం లేదు, ఎవరు లేదు. ప్రతి విషయం పార్లమెంట్ లో ఎందుకు చర్చించారండి? ఎక్కడ కూడా చర్చించరు, నిర్ణయాలు తీసుకుంటారు, అది ప్రజలపై రుద్దుతారు. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఆనందిస్తారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదండి. ఈ 12 సంవత్సరాలల్లో ప్రజల కోసం అన్ని రకాల ఇబ్బందులు. నాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి పాలసీల ప్రకారంగా ఈ రోజు దేశంతో గ్రోత్ అవుతుంది, ఉద్యోగాలు వచ్చినాయి, అనేక రకాలు వచ్చింది. 14 సంవత్సరాలు ఏం చేసిరు అనేది చెప్పరు వాళ్ళు. ఏది చేయాలనుకున్నా కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ చేస్తారు. పార్లమెంట్ ఎందుకుందండి? ప్రతిపక్ష నాయకులు ఎందుకున్నారు? పార్లమెంటియన్స్ ఎందుకున్నారు? పార్లమెంట్ లా చర్చించాల్సిన అవసరాలు ఉన్నాయండి. ప్రకటబంధంగా దీన్ని చట్టాలు తీసుకురావాలి, దానికి రూపొందించాలి. ఇలాంటి 70 సార్లు 14 సంవత్సరాలలో 70 సార్లు పేపర్ లీకేజ్లు అయితే ఇంకేం విద్యార్థులు ఉంటారండి? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారండి? చూడండి, 150 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అవసరమా ఇదంతా? కాబట్టి సరే, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? మీరు 12 సంవత్సరాల నుంచి మీకు ప్రభుత్వం ఇచ్చింది కదా, ప్రజలు ఇచ్చిండ్రు కదా, మ్యాండేటరీ ఇచ్చిండ్రు, మీరు ప్రధానమంత్రి అయినరు, ఎందుకు చేయట్లేదు? మరి చేయొచ్చు కదా ఇప్పుడు. కాబట్టి ప్రశ్నిస్తే ప్రశ్నించి అంటారు, రాహుల్ గాంధీ గారిని ఏది అడగొద్దు అంటారు. ఎలా జరుగుతుందండి ఇదంతా? ఎట్లంటే ఏక ఛత్రాధిపత్య పాలనలాగా మోడీ గారు ఏం చేసినా నడుస్తుందంటే ఇప్పుడు ద్వారా చెప్పారు, దమ్ముంటే ఆపొచ్చు అని. దమ్ములేని ప్రధానమంత్రి అయిపోయాడు మన దేశానికి. చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు యువత దాదాపుగా 100 కోట్లు ఉన్నారండి, 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు ఏమైపోవాలి? దేశానికి ఏమైపోవాలి? ఈ విధంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా? అమర్నాథ్ గారు జస్ట్ 2 minutes ఉందండి, మీరు సమాధానం చెప్పండి. ఇంటరప్ట్ చేయను, బట్ చెప్పండి. ఇప్పుడు ఎవరైతే చేయగలుగుతారో, ఎవరికైతే సామర్థ్యం ఉందో వాళ్ళనే అడుగుతాం. సో ఈ దేశ విద్యార్థులు మన బిడ్డలు మన ప్రభుత్వాన్ని అడిగితే
మన బిడ్డల కోసం పార్లమెంట్ దిగొస్తుంది, ప్రధానమంత్రి అయినా దిగొస్తారు. మన బిడ్డలు, ఇప్పుడు నా బిడ్డ నన్ను అడగకుంటే ఎవరి మీద కోపం తెచ్చుకుంటది మేడం? సో మన విద్యార్థులు మన మీద కోపం తెచ్చుకోవడము, మన చట్టాల మీద కోపం తెచ్చుకోవడము, మన సిస్టమ్స్ పైన కోపం తెచ్చుకోవడము, ఆందోళన చేయడం అనేది చాలా చాలా ప్రజాస్వామ్యానికి చైతన్యవంతమైనది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో సామెత ఉంటది, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి చీర కొనిచ్చిండు అన్నట్టు, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతారు, ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చేయబట్టి 20 లక్షల మంది వాళ్ళని విద్యార్థులు అనాలా లేకుంటే విద్యార్థి దశ నుంచి నిరుద్యోగులు అనాలా అర్థం కాని పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితులలో అకాడమిక్ సర్టిఫికెట్లు తర్వాత టీసీలు కూడా పొందలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు 20 లక్షల మంది విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. అంధకారంలో ఉన్నది వాళ్ళ భవిష్యత్తు. జాబ్ వచ్చి జాయిన్ కాలేని పరిస్థితి, ఏదన్నా ఫర్దర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ గురించి పట్టించుకోరు నాయన అంటే, ఆయన ఇప్పటికి 10 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి రామచంద్రరావు ఇవాళ పార్లమెంట్ లో అయితే బిల్లు పెట్టబోతున్నారు. మరి 5 సెకండ్స్ లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 సెకండ్స్. నేను ఏమంటున్నా అంటే, మీ చేతిలో ఉన్నది, మీరు సంతకం పెడితే 15,000 కోట్లు రిలీజ్ అవుతాయి. మీ చేతిలో ఉండి మీ సంతకం పెడితే 15,000 కోట్లు 20 లక్షల మంది జీవితాలు మంచి ప్లేస్ లోకి వెళ్తుంది కదా. సో అటువంటిది వదిలిపెట్టి ఆయన 21 ఏళ్లకు నేను అసెంబ్లీకి పంపిస్తా, పార్లమెంట్ పంపిస్తా, పంపించే రోజు వస్తే నువ్వు ఆపలేవు, నువ్వు చేయలేవు. చూద్దామండి, ఇవాళ పార్లమెంట్ లో బిల్లు రాబోతోంది. ప్రతిపక్షాలేమో లాఠీ చార్జ్ సంబంధించి నోటీస్ ఇచ్చారు. అండ్ ఇవాళ చర్చ ఈ అంశానికి సంబంధించి హాట్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అమర్నాథ్ గారు డిస్కషన్ లో పాల్గొన్నందుకు. రాకేష్ గారు, జితేందర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.